హాయ్ గైస్ ఈ రోజు మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లమ్ వచ్చేసి 3347. సో ఇది నిన్నటి ప్రాబ్లమ్‌కే సెకండ్ వెర్షన్ అనమాట. సో ఈ రోజు అసలు దాంట్లో మోడిఫికేషన్ ఏంటంటే నిన్న కన్‌స్ట్రెయింట్స్ కొంచెం లూజ్ ఉండే. ఈరోజు చాలా టైట్ చేసేసిండు కన్‌స్ట్రెయింట్స్. కాబట్టి నిన్న రాసిన మనం బైనరీ సెర్చ్ సొల్యూషన్, బ్రూట్ ఫోర్సింగ్ సొల్యూషన్ ఈరోజు వర్కౌట్ కాదు. ఈరోజు అది టైమ్ లిమిట్ ఎక్సీడ్ ఇచ్చేస్తది. ఓకే. సో కన్‌స్ట్రెయింట్స్ చూస్తే అరే యొక్క సైజ్ అంతే ఉంది. 10^5 లెంత్ ఉంటది. ఇంకా ఈచ్ ఎలిమెంట్ యొక్క రేంజ్ 1 నుంచి 10^9 వరకు వెళ్ళొచ్చు. అండ్ కే కూడా 0 నుంచి 10^9 వరకు వెళ్ళొచ్చు. ఓకే. సో నిన్న ఆ రెండిటి మాక్సిమం వాల్యూస్ 10^5 వరకే ఉండొచ్చు. కాబట్టి మనం అన్ని నంబర్స్‌కి ఇటరేట్ చేసి బ్రూట్ ఫోర్స్ చేసినాం. ఏదైతే లైక్ దేనికి కన్వర్ట్ చేయాలో అన్నిటికి పాసిబుల్ నంబర్ ఆఫ్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఫైండ్ ఔట్ చేసి దానికి మాక్సిమం తీసుకొని రిటర్న్ చేసేసినాం. ఓకే. ఈరోజు అది వర్కౌట్ కాదు. ఎందుకంటే మనకి నంబర్ యొక్క రేంజ్ 1 నుంచి 10^9 వరకు ఉంది. కాబట్టి మనం సేమ్ లాజిక్ అప్లై చేయాలంటే 1 నుంచి 10^9 వరకి ఇటరేట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడైతే ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ చూద్దాం. ఓకే. సో లెట్స్ సే మనకిచ్చిన అరే ఇట్లుందనుకోండి. అండ్ k = 1 అండ్ నమ్ ఆపరేషన్స్ 2 ఇచ్చిండు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిన్నటి వీడియో చూడాలి. ఎందుకంటే నేను సొల్యూషన్ ఈరోజు సొల్యూషన్ అనేది ఆ సొల్యూషన్ నుంచి కంటిన్యూయేషన్ లాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. సో నిన్న నేను చెప్పిన సొల్యూషన్ మీకు తెలియకపోతే ఇది మీకు అర్థమవుతదో కాదో ఐ కెనాట్ గ్యారంటీ. కాబట్టి మీరు నిన్నటి వీడియో చూస్తే బెటర్. కాబట్టి యూ క్యాన్ వాచ్ దట్ అండ్ దెన్ కమ్ టు దిస్ వీడియో. సో లెట్స్ సే మన అరే ఇట్లుందనుకోండి. ఇప్పుడు మనం నిన్న ఏం చేసినాం, మనం బేసికల్లీ ఒక నెంబర్ దగ్గరకొచ్చి దాని యొక్క లెఫ్ట్ బౌండరీ ఓకే. సో ఇక్కడ 6 ఉందిగా. సో 6 - 1 దాని యొక్క లెఫ్ట్ బౌండరీ 5 అయితది. అండ్ 6 + 1 7 అయితది. ఓకే. సో ఈ రకంగా మనం 2 బౌండరీస్ చూజ్ చేసుకున్నాం. ఓకే. సో ఈ రకంగా మనం 2 బౌండరీస్ చూజ్ చేసుకొని జస్ట్ ఈ లెంత్ ఇంకా ఈ లెంత్ ఫైండ్ ఔట్ చేసి ఈ లెఫ్ట్ లైన్ ఉన్నాయి, రైట్ లైన్ ఉన్నాయి. దానికి మినిమమ్ ఇది తీసుకొని ఆ ఫ్రీక్వెన్సీ యాడ్ చేసుకొని ఓవరాల్‌గా అయితే ఒక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం ఆ నంబర్‌కి కన్వర్ట్ చేస్తే మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత పాసిబుల్ అయితదని మనం తీసుకొచ్చినాం. ఓకే. అండ్ ఇది ఎట్లా చేసినాం, మనం బ్రూట్ ఫోర్స్ చేసినాం. ఎట్లా 1 నుంచి 10^5 వరకి అన్ని నంబర్స్‌కి ట్రై చేసి ఏ నంబర్‌కి మాక్సిమమ్‌గా కన్వర్ట్ అయితదో అన్నిటికి ట్రై చేసినాం. బట్ ఈరోజు అది వర్కౌట్ కాదు. ఎందుకంటే 1 నుంచి 10^9 వరకు చేయాలి. ఎందుకంటే మన అరేలో 10^9 వరకి ఏ నంబర్ అన్నా ఉండొచ్చు. ఓకే. కాబట్టి ఆ బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ అనేది ఈరోజైతే వర్కౌట్ కాదు. ఓకే. సో ఇప్పుడు మనం మన ప్రాబ్లమ్‌లో ఇంకొన్ని అబ్జర్వేషన్స్ చేయాలి. సో అబ్జర్వేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే. సో మనం అనుకున్న అరే ఇది. ఇప్పుడు మనం దాన్ని ఒక నంబర్ లైన్‌లో సెగ్మెంట్స్ రూపంలో విజువలైజ్ చేసుకున్నాం. ఓకే. సో సెగ్మెంట్ రూపంలో అంటే మనకి 1 అయితే ఉంది. సో 1ని నేను ఎంత వరకు కన్వర్ట్ చేయొచ్చు, ఎంత తగ్గించొచ్చు, ఎంత పెంచొచ్చు. 1 - k 1 + k కదా. ఓకే. సో నేను ఈ 1 దగ్గర నుంచి 1 + k వరకి ఇంకా 1 - k వరకి ఇట్లా ఒక సెగ్మెంట్ రాసుకుంటా. ఓకే. సో ఇదొచ్చేసి దాని స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ అండ్ ఇక్కడ 1 మిడిల్ పాయింట్ ఉంటది. ఓకే. అండ్ అట్లనే ఇంకోటుంటది. ఓకే. సో ఇట్లా ఒక సెగ్మెంట్. నెక్స్ట్ 3 దగ్గరకొద్దాం. సో 3 దగ్గరకొస్తే 3 - 1 3 + 1 ఎంత? 2. 2 నుంచి 4 వరకు ఉంటది ఈ సెగ్మెంట్. అండ్ నెక్స్ట్ 5 వచ్చేసి 4 నుంచి 6 వరకు ఉంటది. అండ్ నెక్స్ట్ 6కి 5 నుంచి 7 వరకు 2 ఉంటాయి. ఓకే. సో ఇప్పుడైతే అన్నీ మనం ఇట్లా సెగ్మెంట్స్ రూపంలో రాసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు సెగ్మెంట్స్ రూపంలో రాసుకుంటే క్లియర్‌గా మీకు ఒక అబ్జర్వేషన్ వస్తది. మనం ఇట్లా సెగ్మెంట్స్ రూపంలో విజువలైజ్ చేసుకున్నప్పుడు మనం బేసికల్లీ ఒక ఫ్రీక్వెన్సీని మాక్సిమైజ్ చేయాలి. అంటే మనకి ఈ నంబర్ లైన్‌లో ఏ పోర్షన్‌లోనైతే ఎక్కువ ఓవర్‌లాపింగ్స్ ఉంటాయో సెగ్మెంట్స్‌కి ఆ నంబర్‌కి మనం మాక్సిమమ్‌గా కన్వర్ట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు నాకు ఈ ఏరియాలో చాలా ఉన్నాయి. ఓకే. సో ఈ ఏరియాలో చాలా ఓవర్‌లాపింగ్స్ ఉన్నాయి 6కి. అంటే నేను 5ని 6 చేయొచ్చు. 6 ఆల్రెడీ 6 లానే ఉంటది. అండ్ మళ్ళీ 7స్ కూడా దానికి రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా 3 7స్‌ని నేను 6లో కన్వర్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు మన ప్రాబ్లమ్ కొంచెం రెడ్యూస్ అయింది. మనం బేసికల్లీ ఈ సెగ్మెంట్స్ మీద ఫోకస్ చేయాలి. మనం అన్ని నంబర్ల మీద అవసరం లేదు. ఇప్పుడు నాకు ఈ 12 నంబర్ తోటి అసలు పనే లేదు. ఓకే. కాబట్టి మనం ఈ సెగ్మెంట్స్ మీద ఈ ఎండ్ పాయింట్స్ ఓన్లీ ఈ ఎండ్ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలి మనం. ఓకే. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూస్తే మనకి ఇక్కడ మాక్సిమం ఓవర్‌లాపింగ్స్ 3 ఉన్నాయి. ఓకే. సో 3 ఎక్కడెక్కడ ఓవర్‌లాప్ అయింది? 3 దగ్గర, 4 దగ్గర, 5 దగ్గర ఓవర్‌లాప్ అయింది. మనం ఇక్కడ 4 దగ్గర ఎట్లాంటి ఎండ్ పాయింట్స్ లేవు. ఓకే. ఎండ్ పాయింట్స్ లేవు. బట్ మనం 4లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఎందుకంటే 4 ఏరియాలో మనకి ఓవర్‌లాపింగ్స్ వచ్చినాయి. బట్ ఎండ్ పాయింట్స్ లేవు కాబట్టి మనం ఓన్లీ ఎండ్ పాయింట్స్ మీదనే ఫోకస్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ ఎండ్ పాయింట్స్ లేవు అంటే ఇక్కడ నుంచి పాస్ అయిన లైన్స్ లెఫ్ట్ సైడ్‌కో, రైట్ సైడ్‌కో ఎక్కడనో ఒక దగ్గర ఎండ్ అయితాయి. ఓకే. సో ఇక్కడ ఎన్ని లైన్స్ ఉంటాయో ఆ పాస్ అయినప్పుడు అన్ని లైన్స్ పాస్ అయితాయి. ఓకే. సో ఆ రకంగా అన్ని లైన్స్ పాస్ అయినప్పుడు మనం ఆ ఓవర్‌లాపింగ్ కౌంట్ అనేది మన ఎండ్ పాయింట్ దగ్గర కూడా అంతే ఉంటది కదా. ఓకే. కాబట్టి జస్ట్ మనం ఎండ్ పాయింట్స్ ఎక్కడున్నాయో ఆ నంబర్స్ మీద ఫోకస్ చేసినా మనకు ఆప్టిమల్ ఆన్సర్ వస్తది. సో దాన్ని మీరు ఇట్లా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకి అన్ని నంబర్స్ తోటి అసలు అవసరమే లేదు. మనకు ఓన్లీ కావాల్సింది
ఏఐ ఏఐ ప్లస్ కే ఇంకా ఏఐ మైనస్ కే. ఓకే. సో మనం ఓన్లీ ఈ నెంబర్స్కి కన్వర్ట్ చేసి కూడా మనం ఆప్టిమల్ ఆన్సర్ తీసుకొని రావచ్చు. ఓకే. సో అది మన ఫస్ట్ అబ్జర్వేషన్ అండ్ ఆ అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు మన ప్రాబ్లమ్ ఎక్కడికి రెడ్యూస్ అయిపోయింది, మనం జస్ట్ ఇట్లా సెగ్మెంట్స్ లాగా చేసుకుంటే మనకి మాక్సిమం ఓవర్‌లాపింగ్ ఎక్కడొస్తదో అది మన ఆన్సర్ అయితది. ఓకే. సో ఇప్పుడు మనం మాక్సిమం ఓవర్‌లాపింగ్ ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. సో దీనికి ఒక ఫేమస్ అల్గోరిథం ఉంటది, స్వీప్ లైన్ అని. ఓకే. సో ఈ అల్గోరిథం తెలిస్తే ఈ ప్రాబ్లమ్ చాలా ఈజీ అయిపోతది. ఓకే. సో ఈ అల్గోరిథం ఏంటంటే బేసికల్లీ ఇంతే, మనకి సెగ్మెంట్స్ ఉంటాయి. అండ్ మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి ఓవర్‌లాపింగ్స్ ఫైండ్ ఔట్ చేయడానికి అల్గోరిథం పనికొస్తది. ఓకే. సో బేసికల్లీ ఈ అల్గోరిథం ఎట్లా వర్కౌట్ అయితదంటే ఇది ఓన్లీ ఎండ్ పాయింట్స్ మీదనే ఫోకస్ చేస్తది. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎండ్ పాయింట్స్ ఏమున్నాయి? ఇది 0 ఉంది కదా! ఓకే. సో 0 దగ్గర ఒకటి స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఇంకో ఎండ్ పాయింట్ ఉంది. 0 దగ్గర ఒకటి స్టార్ట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 2 దగ్గర ఒకటి ఎండ్ అయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ 2 దగ్గర ఒకటి ఎండ్ అయింది. అండ్ మళ్ళీ 2 దగ్గర ఒకటి స్టార్ట్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఈ స్టార్ట్ ఎండ్ పాయింట్స్ అనేటివి మనం ఈ నంబర్ లైన్‌లో ఏ ఆర్డర్‌లో వస్తాయో 1, 2, 3, 4 అట్లనే ఈ స్టార్ట్ ఎండ్ పాయింట్స్ కూడా మనం అదే ఆర్డర్‌లో సార్ట్ చేసుకొని అల్గోరిథం రన్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఈ అల్గోరిథం ఎట్లా వర్కౌట్ అయితదో ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఈ ఎగ్జాంపుల్ తోటి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడున్న ఎండ్ పాయింట్స్ అన్ని నేను ఇట్లా ఆర్డర్‌లో రాసేసుకున్నా. అండ్ ఈ అల్గోరిథంలో మనం ఇంకొక కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒక వేరియబుల్ ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఓకే. సో ఈ కౌంట్ ఏం చేస్తదో ఇప్పుడు చూద్దాం. మనం ఇదే ఆర్డర్‌లో ట్రావర్స్ చేస్తాం. మనం నంబర్ లైన్ ఏ ఆర్డర్‌లో వస్తుందో అదే 1, 2, 3, 4 అదే ఆర్డర్‌లో ట్రావర్స్ చేస్తాం. సో ఫస్ట్ అయితే స్టార్ట్ దగ్గరకొద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడికొద్దాం. ఓకే. సో ఇదేంటి, ఇది ఒక స్టార్ట్ ఎండ్ పాయింట్. ఓకే. సో ఈ స్టార్ట్ ఎండ్ పాయింట్ కాబట్టి 1 అయింది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికొస్తాం. ఇక్కడికొచ్చిన తర్వాత ఇది మళ్ళీ స్టార్ట్ ఎండ్ పాయింట్ కాబట్టి కౌంట్ 2 అయింది. మళ్ళీ ఇక్కడికొస్తాం, మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాం స్టార్ట్ ఎండ్ పాయింట్ కాబట్టి కౌంట్ 3 అయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా స్టార్ట్ ఎండ్ పాయింట్ కాబట్టి కౌంట్ 4 అయింది. ఓకే. సో ఇక్కడ మీరు ఏం జరుగుతుందో కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే మనం బేసికల్లీ ఈ పాయింట్ దగ్గరకొచ్చి మనం ఇక్కడ నుంచి ఒక లైన్ ఇట్లా స్టార్ట్ అయితుందని చెప్పి మనం ఒక కౌంట్‌ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఓకే. సో మళ్ళీ నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర కన్నా, ఈ పాయింట్ దగ్గర కన్నా వస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక లైన్ స్టార్ట్ అయితుందని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అండ్ మళ్ళీ ఇక్కడికొచ్చి ఇంకోటి స్టార్ట్ అయితుందని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అండ్ మనం ఒక్కసారి ఈ 2 దగ్గరకొచ్చి మన ఈ స్టార్ట్ యొక్క వాల్యూ 3 ఉంది. ఓకే. సో మనం 2 దగ్గర ఉన్నప్పుడు స్టార్ట్ యొక్క వాల్యూ 3 ఉంది. అంటే ఈ 3 దేన్ని డినోట్ చేస్తుంది? మనం 2 దగ్గర ఉన్నప్పుడు మనకి 3 ఓవర్‌లాపింగ్స్ వచ్చినాయని మనకు కౌంట్ డినోట్ చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ 4 దగ్గరకొచ్చినప్పుడు మనకు ఓవర్‌లాపింగ్స్ 4 అయినాయి. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఒక ఎండ్, ఇక్కడ ఎండ్ అండ్ ఇది మధ్యలో ఉంది. అండ్ ఇక్కడ ఒక స్టార్ట్. ఇది మొత్తం 4 ఓవర్‌లాపింగ్స్ వచ్చినాయి మనకి 4 దగ్గర. ఓకే. కాబట్టి ఇక్కడ కౌంట్ కూడా 4 అయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ అట్లనే ఈ 4 అనేది ఇక్కడ ఒక 2 ఎండ్ అయిపోయినాయి. కాబట్టి ఇది మళ్ళీ 3 అయిపోతది. అండ్ మళ్ళీ 2 అయిపోతది. ఓకే. సో ఎందుకంటే ఇవి 2 ఎండ్ కూడా అయిపోయినాయి. ఓకే. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ 5 దగ్గర 2 సార్లు ఎండ్ అయింది. కాబట్టి ఇది 1 అయితది. అండ్ ఇది లాస్ట్‌కి 0 అయిపోతది. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఈ మొత్తం ప్రాసెస్ చేస్తుంటే మనకి మాక్సిమం కౌంట్ ఎప్పుడొస్తది? మాక్సిమం ఓవర్‌లాపింగ్స్ ఉన్నప్పుడొస్తది. కాబట్టి బేసికల్లీ ఈ మాక్సిమం నంబర్ మీద మనం ఫోకస్ చేయాలి. ఓకే. సో ఈ మాక్సిమం నంబరే మన మాక్సిమం ఫ్రీక్వెన్సీ అయితది. ఓకే. సో ఇది బేసికల్‌గా స్వీప్ లైన్ అల్గోరిథం. ఓకే. బట్ ఇదే ఫైనల్ సొల్యూషన్ కాదు. దీంట్లో ఇంకొక క్యాచ్ ఉంది. ఎందుకంటే మనం ఈ అల్గోరిథం ఇంకొంచెం మోడిఫై చేయాలి ఈ ప్రాబ్లమ్‌లో అప్లై చేయాలంటే. ఓకే. ఓకే. సో ఈ కేస్ ఆలోచిద్దాం. మన జస్ట్ అరేలో 1 ఇంకా 8 ఉంది. అండ్ k ఈక్వల్స్ టు 10 నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ 1 ఉంది. ఓకే. అంటే మన సెగ్మెంట్స్ ఎట్లొస్తాయి? మన సెగ్మెంట్స్ బేసికల్లీ ఓకే. సో అంటే మన సెగ్మెంట్స్ ఎట్లొస్తాయి? మన సెగ్మెంట్స్ ఇట్లా 1 నుంచి స్టార్ట్ అయ్యి మనకి -10 వరకు ఉంది కదా! సో ఇది 10 వరకు వెళ్ళిపోతది. ఓకే. సో ఇది -1 -10 వరకు వెళ్ళిపోతది. అండ్ ఇక్కడ 1 + 10 వరకు 11 వరకు వస్తది. ఓకే. అట్లనే మనకి 8 కూడా మళ్ళీ 8 నుంచి -10 వరకు వెళ్ళిపోతది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా +10 వరకు వెళ్ళిపోతది. సో బేసికల్లీ ఇక్కడ ఓవర్‌లాపింగ్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు. 2 ప్లేసెస్‌లో మాక్సిమం ఓవర్‌లాపింగ్ అయిపోయింది. బట్ మనకి ఇక్కడ రెస్ట్రిక్షన్ ఉంటది కదా! ఓకే. సో రెస్ట్రిక్షన్ ఏంటి? మనం మాక్సిమం ఒకటే ఆపరేషన్ చేయగలుగుతాం. సో మనం ఏమనుకుంటాం బేసికల్లీ మనం ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ మాక్సిమం ఓవర్‌లాపింగ్స్ 2 ఉన్నాయి. ఓకే. సో మాక్సిమం 2 ఫ్రీక్వెన్సీ మనం క్రియేట్ చేయగలుగుతాం. బట్ మనకున్న రెస్ట్రిక్షన్ ఏంటి? మాక్సిమం ఒకటే ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. కాబట్టి 2కి ఇంకా 1కి మనం మినిమమ్ తీసుకొని, ఆ మినిమమే పెట్టుకోవచ్చు కదా! మనం అట్లా ఎవ్రీ పాయింట్ దగ్గరికెళ్తాం. కౌంట్ కాలిక్యులేట్ చేస్తాం. మనం ఇంతకుముందు స్వీప్ లైన్‌లో చూసినట్టు. అండ్ ఆ కౌంట్‌కి మళ్ళీ మనం నంబర్ ఆఫ్ ఆపరేషన్స్‌కి మినిమమ్ ట్రాక్ చేసుకుంటూ, ఆ మినిమమ్ తీసుకున్న తర్వాత మాక్సిమం ఏమొస్తదో అట్లా మనం లాస్ట్‌కి మాక్సిమం రిటర్న్ చేస్తాం. బట్ అది ఇక్కడ వర్కౌట్ కాదు. ఎందుకంటే మనం ఇక్కడ అది చేసినప్పుడు ఇక్కడ కౌంట్ 2 అయితది. ఓకే. సో కౌంట్‌కి ఇంకా 1కి మినిమమ్ అయినప్పుడు 1 వస్తది. అండ్ మళ్ళీ ఇక్కడికొచ్చినప్పుడు కౌంట్ 2 అయితది. ఇంకా కౌంట్‌కి 1కి మినిమమ్ 1 వస్తది. అండ్ ఈ 1కి మాక్సిమం 1. బట్ మన ఫైనల్ ఆన్సర్ 1 కాదు. ఎందుకంటే మనం ఈ 1ని ఇట్లనే ఉంచి దీని మీద ఏం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయొద్దు. బట్ 8ని మనం 1 చేయొచ్చు. లేకపోతే 8ని ఇట్లనే ఉంచి ఆహ్, ఈ 1ని మనం 8 చేసుకోవచ్చు. ఓకే. సో
ఇక్కడ ఆల్రెడీ ఒక నెంబర్ మన అరేలో ఉందనుకోండి, అప్పుడు మనకి ఇష్యూ అయితుంది. ఓకే. సో, మనం ఉంచిన నెంబర్‌ని అట్లనే ఉంచి, వేరే నంబర్స్‌ని దీంట్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లమ్ అయితుంది. బట్ అట్లా ఎందుకు ప్రాబ్లమ్ అయితుందంటే, మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన స్వీప్ లైన్‌లో మనం జస్ట్ ఎండ్ పాయింట్సే చూసినాం. మనం ఇప్పుడు 1 ఉందనుకోండి. x = 1 ఉంది. కాబట్టి దీనికి 1 - k పాయింట్‌ని ఇంకా 1 + k పాయింట్ మీదనే మనం ఫోకస్ చేసినాం. అసలు ఈ 1 మీద మనం ఫోకసే చేయలేదు. కాబట్టి మనం ఈ మిడ్ పాయింట్‌ని కూడా ఫోకస్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మన స్వీప్ లైన్‌లోకి ఈ మిడ్ పాయింట్స్‌ని కూడా మనం ఏదో రకంగా ఇంటిగ్రేట్ చేసి ఈ సొల్యూషన్‌ని ఈ కేస్‌కి కూడా వర్కౌట్ అయ్యేటట్టు మోడిఫై చేయాలి. ఓకే. ఓకే. సో, ఇదే ఎగ్జాంపుల్‌లో మళ్ళీ మనం మోడిఫై చేసి ఆలోచిద్దాం. ఓకే. సో, ఇక్కడ మనకి సెగ్మెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకొస్తాయి? ఈ 1కేమో -9 నుంచి 11 వరకొస్తది. ఓకే. సో, ఇది మొత్తం ఒక సెగ్మెంట్ 1కి. అండ్ ఇటు ఎండ్ పాయింట్స్ వస్తాయి. బట్ ఈసారి మనం దీనికి ఒక మిడ్ పాయింట్ కూడా మార్క్ చేసుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ అట్లనే 8కి ఇక్కడ నుంచి ఎక్కడికి -2 నుంచి 18 వరకొస్తాయి. ఓకే. దీనికి 8 రాయలేదు. ఓకే. సో, ఇక్కడ 8 పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ ఒక మిడ్ పాయింట్ కూడా మనం మార్క్ చేసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనం మిడ్ పాయింట్స్ మీద ఫోకస్ చేద్దాం. సో, ఇప్పుడు నేను స్వీప్ లైన్ రాయాలంటే మనం ఇంతకుముందు ఈ రకంగా రాసుకున్నాం గదా! ఓకే. సో, 1కి స్టార్ట్ అయితుంది, 2కి స్టార్ట్ అయితుంది, 2కి స్టార్ట్ అయితుందని. ఓకే. సో, దీంట్లో మనకి 1కి మిడ్ పాయింట్, 2కి మిడ్ పాయింట్ అవి కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఓకే. సో, అవి ఎట్లా ఇంక్లూడ్ చేస్తాం? సో, ఇక్కడ ఏమైతుంది -9కి స్టార్ట్ అయితుంది. మళ్ళీ -2కి స్టార్ట్ అయితుంది. నెక్స్ట్ 1కి మిడ్ పాయింట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ 8కి ఒక మిడ్ పాయింట్ వచ్చింది. అండ్ 11కి ఎండ్ అయితుంది. అండ్ 18కి ఎండ్ అయితుంది. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ అల్గారిథం ట్రై చేద్దాం. ఓకే. సో, ఇక్కడ కౌంట్ = 0 ఇనిషియలైజ్ చేసుకొని సో, ఫస్ట్ పాయింట్ దగ్గరకొద్దాం. సో, ఫస్ట్ పాయింట్ దగ్గరకొచ్చిన తర్వాత ఇది స్టార్ట్ అయితుంది కాబట్టి కౌంట్ ఇంక్రిమెంట్ అయితది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికొద్దాం. ఇది స్టార్ట్ అయితుంది కాబట్టి కౌంట్ ఇంక్రిమెంట్ అయితుంది. అండ్ మనం ఇవి కూడా ప్యారలెల్‌గా ట్రాక్ చేసుకుందాం. ఓకే. సో, దీనికి ఇంకా నమ్ ఆపరేషన్స్‌కి మినిమమ్ కూడా ట్రాక్ చేసుకుందాం. సో, 1కి మినిమమ్ 1, 2కి 1కి మినిమమ్ మళ్ళీ 1 అండ్ ఇప్పుడు మనం ఒక మిడ్ పాయింట్ దగ్గరకొచ్చాం. ఓకే. సో, ఇదయిపోయిన తర్వాత మనం ఒక మిడ్ పాయింట్‌కొచ్చినాం. సో, మిడ్ పాయింట్ అప్పుడు మనం ఏం చిన్న మోడిఫికేషన్ చేయాలంటే, మనం ఫస్ట్ అయితే ఇక్కడ కౌంట్‌ని ఇంక్రిమెంట్ చేయం, డిక్రిమెంట్ చేయం. ఎందుకంటే మనం మిడ్ పాయింట్ దగ్గర మనకొక సెగ్మెంట్ స్టార్ట్ కావట్లేదు, ఎండ్ కావట్లేదు. ఓకే. అది ఎట్లుందో అట్లే ఉంది. మనం మధ్యలో ఉన్నాం అంతే. ఓకే. సో, ఇక్కడ కౌంట్ అనేది అంతే ఉంటది. కౌంట్ 2 అయితది. అండ్ మనం మిడ్ పాయింట్‌లో ఉన్నప్పుడు మనం ఇంకోటి ఏంటి చూడాలి, మన కౌంట్ వాల్యూ అనేది ఆల్‌వేస్ గ్రేటర్ థాన్ 0 ఉంటది. ఎందుకంటే ఇది మిడ్ పాయింట్ అంటే దీనికి బిఫోర్ ఆల్రెడీ ఏదో ఒక స్టార్ట్ పాయింట్ ఉంటది. అండ్ ఆ స్టార్ట్ పాయింట్ అప్పుడు మనం కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాం. అండ్ దీని తర్వాత ఒక ఎండ్ పాయింట్ వస్తది. అప్పుడు డిక్రిమెంట్ చేసుకుంటాం. అంటే కౌంట్ అనేది ఎప్పుడు గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 1 ఉంటది. ఓకే. సో, గ్రేటర్ థాన్ 0 అయితే పక్కా ఉంటది. అండ్ ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇక్కడున్న వాల్యూ అనేది మన ఇనీషియల్ అరేలో పక్కా ఉంటది. దానికి ఇనీషియల్ ఫ్రీక్వెన్సీ ఎంతో కొంత ఉంటది. ఓకే. ఇప్పుడు ఆ ఇనీషియల్ ఫ్రీక్వెన్సీ మీద మనం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొద్దు. ఓకే. అది మన ఆపరేషన్స్‌లోకి కౌంట్ అయ్యి మనకి ఇంతకుముందు ప్రాబ్లమ్ వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు ఆ కౌంట్‌ని మనం ఎలిమినేట్ చేసేయాలి. ఓకే. అండ్ ఇప్పుడు మన కౌంట్ వేరియబుల్‌లో 2 వాల్యూ ఉంది. ఈ 2 వాల్యూ ఎందుకుంది? ఎందుకంటే మనం ఈ సెగ్మెంట్‌ని ఇంకా ఈ సెగ్మెంట్‌ని రెండిటిని కౌంట్ చేసినాం కాబట్టి 2 వచ్చింది. బట్ మనం ఈ సెగ్మెంట్‌ని అసలు కౌంట్ చేయాలా? ఈ సెగ్మెంట్‌ని మనం కౌంట్ చేయడం అవసరం లేదు. ఎందుకంటే మనకి ఈ సెగ్మెంట్ అనేది ఆల్రెడీ 1 మన అరేలో ఉంది. ఓకే. సో, ఇట్లా ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి? ఇట్లా మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఇనిషియల్ అరేలో మనకి 2 వన్స్ ఉన్నాయనుకోండి. అట్లాంటప్పుడు మనకి ఇక్కడ 2 ఎండ్ పాయింట్స్ వస్తాయి. 2 మిడ్ పాయింట్స్ వస్తాయి. ఓకే. అంటే మనం ఈ కౌంట్ వేరియబుల్‌లో ఎన్నైతే ఓవర్‌లాపింగ్స్ వస్తాయో దాంట్లో నుంచి ఈ ఫ్రీక్వెన్సీని సబ్ట్రాక్ట్ చేసేద్దాం. ఓకే. సో, ఈ ఫ్రీక్వెన్సీని సబ్ట్రాక్ట్ చేసి బట్ ఈ ఫ్రీక్వెన్సీ అనేది మన ఫైనల్ ఆన్సర్‌లో ఉండాలి. ఎందుకంటే అది ఆల్రెడీ అరేలో ఉన్న ఎలిమెంట్. కాబట్టి బేసికల్లీ మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 ప్లస్ కౌంట్ మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1. ఓకే. ఈ ఫ్రీక్వెన్సీ అనేది మన ఫైనల్ ఆన్సర్‌లో ఎట్లనే ఉంటది. ప్లస్ మనం కొత్తగా ఇప్పుడు ఎన్ని చేయాల్సొస్తుంది మనం 1లోకి కన్వర్ట్ చేయాలంటే కౌంట్ మైనస్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు దీనికి ఇంకా మనం నంబర్ ఆఫ్ ఆపరేషన్స్‌కి మినిమమ్ తీసుకోవాలి. ఓకే. సో, ఇట్లా మినిమమ్ తీసుకున్న తర్వాత ఈ మొత్తానికి యాడ్ చేస్తే అప్పుడు మనకి ఈ మిడ్ పాయింట్ దగ్గర కరెక్ట్ వాల్యూ వస్తది. ఓకే. సో, ఇప్పుడు చేస్తే ఏమైతది బేసికల్లీ మనం 2 - 1కి ఇంకా 1కి మనం మినిమమ్ తీసుకోవాలి. ప్లస్ మనం ఆల్రెడీ ఆ 1 వాల్యూ యాడ్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ 1కి మినిమమ్ 1 అండ్ 1 యాడ్ అయింది కాబట్టి ఇక్కడ 2 పాసిబుల్ అయితది. ఓకే. అండ్ అట్లనే మళ్ళీ మనం సేమ్ 8 దగ్గరకొచ్చిన తర్వాత 8కి కూడా మిడ్ పాయింట్ అంతే ఉంటది. ఈ 2 కౌంట్ ఏం వేరీ కాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 - 1, 1 + 1
ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతది. అండ్ నెక్స్ట్ మళ్ళీ 11 దగ్గరకొచ్చిన తర్వాత 1 మనం డిక్రిమెంట్ చేస్తాం. బట్ 11 అనేది మిడ్ పాయింట్ కాదు. సో, మిడ్ పాయింట్ వచ్చినప్పుడు మనకి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ ఇట్లనే తీసుకోవచ్చు. ఓకే. సో, ఇది 1, 1 ఇది 1 అయితది. అండ్ నెక్స్ట్ ఇక్కడికొచ్చేసి 0, 0, 1 ఇది 0 అయిపోతది. ఓకే. సో, ఇట్లా మనం ఈ ప్రాబ్లమ్‌ని ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అన్నమాట. మనం ఇక్కడ జస్ట్ మిడ్ పాయింట్స్‌ని మన అల్గోరిథంలోకి ఇంక్లూడ్ చేయాలి. ఓకే. సో, ఆల్రెడీ ఒక నంబర్ ఉన్నప్పుడు మనకి ఇష్యూ అయితుంది. కాబట్టి దాన్ని ఏదో రకంగా చేసి ఇంటిగ్రేట్ చేయాలి. అదే ఈ ఈ ప్రాబ్లమ్ యొక్క మెయిన్ ఐడియా. ఓకే. అండ్ దీని కోడ్ కూడా చాలా సింపులే. సో, ఫస్ట్ అయితే నేను ఏ ఏ అనేది ఒక వెక్టార్ ఆఫ్ పెయిర్స్ తీసుకుంటున్నా. సో, ఇది ఎందుకంటే మనం పెయిర్స్ రూపంలో స్టోర్ చేస్తాం కదా! 1 దగ్గర స్టార్ట్ అయితుంది. 1 దగ్గర ఎండ్ అయితుంది. 1 దగ్గర మిడ్ పాయింట్ ఉందని. ఓకే. సో, ఇది ఒక పెయిర్ రూపంలో కదా! మనం స్వీప్ లైన్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకే. సో, ఇది పెయిర్స్ లాగా తీసుకుంటున్నా. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు నమ్స్ డాట్ సైజ్ తీసుకున్నా. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ పాయింట్స్, ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేయాలి. మన స్టార్ట్ పాయింట్స్, ఎండ్ పాయింట్స్ ఏంటి? మనం జస్ట్ అరేలోకెళ్ళి ఈచ్ ఎలిమెంట్‌కి x మైనస్ k, x ఇంకా x ప్లస్ k. x మైనస్ k దగ్గర ఒక స్టార్ట్ వస్తది. x దగ్గర ఒక మిడ్ పాయింట్ వస్తది. అండ్ x ప్లస్ k దగ్గర ఒక ఎండ్ పాయింట్ వస్తది. ఓకే. సో, స్టార్ట్ పాయింట్‌ని 0 తోటి, మిడ్ పాయింట్‌ని 1 తోటి అండ్ ఎండ్ పాయింట్‌ని 2 తోటి డినోట్ చేసుకుంటున్నాం. ఓకే. సో, 0, 1, 2. ఓకే. సో, అట్లా మనకి అన్ని క్రిటికల్ పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక మ్యాప్ తీసుకుంటున్నా. ఈ మ్యాప్ ఎందుకు? మ్యాప్ ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకోవడానికి అంతే. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ కౌంట్ అనేది మనం ఇంతకుముందు చూసినాం చూడు. అదే కౌంట్. అండ్ ఈ ఆన్సర్ అనేది మనం ఓవరాల్‌గా గ్లోబల్ ఆన్సర్ పెట్టుకోవడానికి. ఓకే. అండ్ ఇప్పుడు మనం చేసుకున్న ఏవైతే ఈ అరే ఉంటదో, ఈ క్రిటికల్ పాయింట్స్ తోటి అరే ఉంటది కదా! సో, ఇవన్నిటిని మనం 1, 2, 3, 4 ఆర్డర్‌లోనే ఉండాలి కదా! కాబట్టి దాన్ని సార్ట్ చేసేసిన. అండ్ ఈ సార్టింగ్ కూడా ఎట్లా వస్తదంటే ఒకవేళ 1 దగ్గర స్టార్ట్, 1 దగ్గర మిడ్, 1 దగ్గర ఎండ్ వచ్చినప్పుడు ఇట్లనే ఇదే ఆర్డర్‌లో వస్తది. ఫస్ట్ స్టార్ట్స్ వస్తాయి. దాని తర్వాత మిడ్స్ వస్తాయి. దాని తర్వాత ఎండ్స్ వస్తాయి. ఇదే ఆర్డర్‌లో ఉండాలి. ఓకే. ఓకే. సో, ఇదయిపోయింది. ఇదయిపోయిన తర్వాత నెక్స్ట్ మన ఫర్ లూప్. మన స్వీప్ లైన్ ఫర్ లూప్. ఓకే. సో, ఇప్పుడు ఇది 2. 2 అంటే ఏంటి? ఇది ఎండ్ పాయింట్. ఒకవేళ మనం ఒక ఎండ్ పాయింట్ దగ్గరకొస్తే కౌంట్ డిక్రిమెంట్ చేస్తున్నా. ఒకవేళ మనం ఒక స్టార్ట్ పాయింట్ దగ్గరకొస్తే కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఒకవేళ అది మనం మిడ్ పాయింట్‌కి వచ్చినామనుకోండి, కౌంట్ ఇంక్రిమెంట్ లేదు, డిక్రిమెంట్ లేదు. అది అంతే ఉంటది. ఓకే. సో, ఈ మిడ్ పాయింట్ కేస్ ఇది. ఓకే. సో, ఒకవేళ మనం మిడ్ పాయింట్‌కొస్తే మనం ఈ ఎంపీ డాట్ ఫస్ట్ అంటే బేసికల్లీ ఈ నంబర్. ఓకే. సో, ఇది ఒక పెయిర్. దీన్ని ఫస్ట్ అంటాం. దీన్ని సెకండ్ అంటాం అంతే. సో, ఈ నంబర్ ఈ నంబర్ యొక్క ఫ్రీక్వెన్సీ ప్లస్ నమ్ ఆపరేషన్స్ కౌంట్ మైనస్ ఫ్రీక్వెన్సీ ప్లస్ ఈ ఓవరాల్‌కి మనం మినిమమ్ తీసుకుంటాం. అండ్ దీనికి యాడ్ చేసి ఈ మొత్తానికి ఆన్స్‌లో మాక్సిమం తీసుకుంటాం. బట్ ఒకవేళ మిడ్ పాయింట్ కాలేదనుకోండి, డైరెక్ట్ కౌంట్ ఇంకా నంబర్ ఆఫ్ ఆపరేషన్స్‌కి మనం మినిమమ్ తీసుకోవచ్చు. లాస్ట్‌కి ఆన్స్‌కి మొత్తం మాక్సిమం తీసుకోవచ్చు. అట్లా అన్ని క్రిటికల్ పాయింట్స్ ట్రావర్స్ చేసిన తర్వాత మనం ఆన్స్‌ని రిటర్న్ చేసేయొచ్చు. ఓకే. సో, ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క కోడ్. సో, దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ కూడా చూద్దాం. సో, దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఏమైతది? మనం ఫస్ట్ అయితే ఈ అరే క్రియేట్ చేస్తున్నాం కదా! 1 స్టార్ట్, 2 స్టార్ట్, 3 స్టార్ట్ ఈ క్రిటికల్ పాయింట్స్ ఏవైతే మెయిన్ పాయింట్స్ మనం ఫోకస్ చేయాలో, సో, దానికి మనం ఓ ఆఫ్ ఎన్ స్పేస్ అయితే పక్కా వాడతాం. అండ్ ఓ ఆఫ్ ఎన్ టైమ్ కూడా అక్కడనే అయిపోతది. అండ్ మళ్ళీ సార్ట్ చేస్తున్నాం మనం దాన్ని. సో, సార్ట్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ ఒక ఎన్ లాగ్ ఎన్ అయిపోతది. ఓకే. అండ్ సార్ట్ చేసినా మళ్ళీ మనం ఇనిషియల్‌గా ఫ్రీక్వెన్సీస్ కూడా స్టోర్ చేసుకుంటున్నాం కదా! ఒక మ్యాప్‌లో. సో, ఫ్రీక్వెన్సీ స్టోర్ చేసుకోవడానికి మళ్ళీ ఎన్ లాగ్ ఎన్ అయితది. అండ్ మనం స్వీప్ లైన్ రన్ చేస్తున్నాం కదా! ఓకే. సో, ఈ ఫర్ లూప్ ఉందా? మన మెయిన్ స్వీప్ లైన్ అల్గోరిథం. ఈ ఫర్ లూప్ అనేది ఎన్ లాగ్ ఎన్‌లో రన్ అయితది. ఎందుకంటే మనం దీని లోపట ఈ మ్యాప్‌ని యాక్సెస్ చేస్తున్నాం. అండ్ దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ లాగ్ ఎన్. ఓకే. ఒకవేళ మీరు ఆ లాగ్ ఎన్ నాకొద్దు అనుకున్నప్పుడు మీరు అనార్డర్డ్ కంప్లీట్ హాష్ మ్యాప్ వాడొచ్చు. అప్పుడు అది ఎన్ లాగానే ఉంటది. ఓకే. బట్ ఎట్లైనా మనం సార్ట్ చేయాల్సిందే కాబట్టి ఓవరాల్‌గా మన టైమ్ కాంప్లెక్సిటీ ఎన్ లాగ్ ఎన్ అయితది. అండ్ స్పేస్ వచ్చేసి ఎన్ అయితది. ఓకే. సో, ఈ ప్రాబ్లమ్‌ని మనం ఇట్లా ఎన్ లాగ్ ఎన్ ఇంకా ఎన్‌లో ఈ రకంగా సాల్వ్ చేస్తాం. ఓకే. సో, వీడియోని ఇక్కడి వరకు చూసినట్టయితే థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇన్ కేస్ మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్‌కి కూడా ఈ ఛానెల్‌లో వీడియోస్‌ని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.